బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాత్రి పొలాల దగ్గర నిద్రపోవద్దని రైతులకు సూచించారు. పుల్లవాండ్లపల్లి, పెరసానిపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. శాలిని, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. గత కొద్ది రోజులుగా పాకాల మండలం సమీపంలోని గ్రామాల్లో కూడా ఈ ఒంటరి ఏనుగు సంచరిస్తూ పంట పొలాల పైన దాడులు చేస్తూ ధ్వంసం చేస్తుంది. దీని కారణంగా రైతులు కూడా పీచిల్లిపోతున్నారు. మరోవైపు ఎర్రవారిపాలెము, భీమవరం, నారవారిపల్లిలో కూడా ఏనుగుల గుంపు కూడా సంచారం రైతులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ప్రధానంగా శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క పంట పొలాలు ఉండడంతో ఏనుగులు కూడా తరచూ ఈ యొక్క గ్రామాలపైన కూడా దాడులకు పాల్పడుతున్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగానే అంటే నిన్న రాత్రి పాకాల మండలంలోని పుల్లవాండ్లపల్లి, కరసానిపల్లి, నడిమిపల్లి ప్రాంతాల్లో కూడా ఒంటరి ఏనుగు సంచారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా ఏదైతే మామిడి పంట, అదేవిధంగా చెరకు, వరి, వేరుశనగ, టమాటా పంటలపైన కూడా ఏనుగులు దాడులు చేస్తూ రైతులను తీవ్ర నష్టాలకు గురి చేస్తుంది. మరోవైపు రాత్రి వేళల్లో కూడా ఆ పంట పొలాల్లో కూడా ఎవరైతే ఈ కౌలు రైతులు కానీ, అదేవిధంగా యజమానులు కానీ నిద్ర చేయొద్దని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఒంటరి ఏనుగు అగ్రెసివ్ గా ఉంటుంది కాబట్టి రైతులు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క ఏనుగుల దాడులను పూర్తిగా నియంత్రించడంలో కొంత ఫారెస్ట్ అధికారులు కూడా వైఫల్యం చెందినట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఏదైతే ఈ యొక్క అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ యొక్క పంట పొలాలకు చుట్టూ ఈ యొక్క ట్రెంచ్లు కూడా కందకాలను తవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, అదేవిధంగా ఈ యొక్క ఫెన్సింగ్ కూడా వేయాలని చెప్పి, కరెంటు సోలార్ ఫెన్సింగ్ కూడా వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ యొక్క పనులు కూడా నత్తనడకన జరగడంతో కూడా ఎక్కువగా ఈ యొక్క చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అటు తమిళనాడుకు, ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉండడంతో కూడా ఎక్కువగా ఆ రాష్ట్రాల నుంచి కూడా, అటవీ ప్రాంతాల నుంచి కూడా ఏనుగులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడం కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా ఇక శేషాచల అటవీ ప్రాంతంలో సుమారు 100 వరకు కూడా ఈ యొక్క ఏనుగులు ఉన్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అంటే ఈ యొక్క గుంపులుగా ఏనుగులు సంచారం ఎక్కువగా ఉంది. అయితే వాటి నుంచి విడిపిన ఈ యొక్క ఒంటరి ఏనుగులు కూడా కొంత అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఏనుగు సంచారం ఏదైనా తెలిస్తే వెంటనే వాటి సమాచారం తమకు తెలియజేయాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా అంటే ఒంటరిగా పంట పొలాల్లో కూడా సంచరించవద్దని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు సూచించినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.